మనందరి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. మన స్థాయిని బట్టి, మన స్తోమతను బట్టి మనకున్న దాంట్లో చాలా అందంగా కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మనం అనుకుంటే మాత్రం సరిపోతుందా? దానికి తగ్గ హంగుల్ని, మెరుపుల్ని కూడా మనం తీర్చిదిద్దాలి. ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకు ఐ క్యాచింగ్లా ఉండేది ఇంటీరియర్ అండి. నేనేం చెప్పాలనుకున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో వచ్చేసి ఇంటీరియర్ గురించి అనమాట. మన బడ్జెట్లో, మనం అనుకున్న డిజైన్లో, మనకు నచ్చే విధంగా ఇంటీరియర్ అయితే చేయించుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మొత్తం ఈ వీడియో అంతా చూసేసేయండి. ఈ వీడియోలో చూపించే హౌస్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1150 ఎస్ఎఫ్టీ అండి. ఇది యాక్చువల్లీ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. దాన్ని మన ప్లాన్స్తో 3 బెడ్రూమ్ కింద మార్పించుకున్నాం అనమాట. ఇందుకీ ఈ ఇంటీరియర్ని ఎక్కడ చేయించామనుకుంటున్నారా? రమేష్ గారు అనే ఇంటీరియర్ దగ్గర చేయించామండి. ఈ హౌస్ వచ్చేసి ఆరిజన్ అనే అపార్ట్మెంట్స్లోని ఒక ఫ్లాట్ అన్నమాట. మేము అనుకునే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మాకు నచ్చిన విధంగా ఆయన బడ్జెట్ ఫ్రెండ్లీలో చేశారనమాట. క్వాలిటీలో కానీ, డిజైన్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము ఎన్నిసార్లు ఎన్ని మోడిఫికేషన్స్ చెప్పినా ఓకే అంటూ హ్యాపీగా మాకు నచ్చినట్టు ఇంటీరియర్ మొత్తం చేసిచ్చారనమాట. ఆయన పూర్తి డీటెయిల్స్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్. చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా కబోర్డ్స్ అన్ని చాలా అందంగా డిజైన్ చేసి ఇచ్చారండి. హ్యాపీ హోమ్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ని ఇస్తున్నారు. అది ఏంటంటే, ఈ వీడియోని కనుక వాళ్ళకి చూపిస్తే 10% ఆఫ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ఒక్క బెడ్రూమ్ని మేము 2గా డివైడ్ చేసాము. సో అందులో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పిల్లలు ఇద్దరు చదువుకోవడానికి 2 రూమ్స్ ఉండాలి అనే కాన్సెప్ట్తో అలా చేయించుకున్నాం మేము. చిన్న స్టడీ టేబుల్ కూడా అక్కడ అరేంజ్ చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బెడ్రూమ్ కమ్ పూజా రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్లో హాఫ్ పార్టీషియన్ పూజా రూమ్ ప్లస్ ఇంకొక బెడ్రూమ్ని తయారు చేసాం అనమాట. ఈ రూమ్ కంప్లీట్గా గ్లాస్తోని డిజైన్ చేయించుకున్నాము. అవుట్ సైడ్ వ్యూ అంతా బాగుంటుందని చెప్పి మేము గ్లాసెస్తో డిజైన్ చేయించుకున్నాం అనమాట.
ఇది అవుట్ సైడ్ బాల్కనీ ప్లస్ యూటిలిటీ ఏరియా అనమాట. సో ఈ బాల్కనీలోకి వచ్చేసి మేము వాల్ స్టిక్కర్ పెట్టించుకున్నాము, బుద్ధా వాల్ స్టిక్కర్. అలాగే సిట్టింగ్ ఏరియాని కూడా ప్లేస్ చేసుకున్నాం. సైడ్ చిన్న కబోర్డ్స్ కూడా పెట్టించుకున్నాం. ఇప్పుడు కనిపించే ఏరియా వచ్చేసి యూటిలిటీ అన్నమాట. సో ఇక్కడ ఒక స్లైడర్ డోర్ కనిపిస్తుంది కదా, ఇది కిచెన్కి యూటిలిటీకి కామన్ డోర్ అనమాట. కిచెన్లో నుంచి వెజల్స్ అన్ని ఇటువైపు పెట్టుకోవడానికి మేము ఆ స్లైడింగ్ డోర్ని యూజ్ చేసుకుంటాం.